Daily. Taste the Daily. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరు, తిరుమల దర్శనం పేరుతో ఇంకొకరిని సైబర్ కేటుగాలు ఏ విధంగా మోసం చేశారు అనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా క్రైమ్ రిపోర్టర్ ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రతిరోజు ఇలాంటి కేసులు ఎన్నో చూస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఈ సైబర్ కేటుగాళ్లు వల విసురుతున్నారో కూడా చూస్తూ ఉంటారు. అలాంటిది ఒక ఇన్స్పెక్టర్, ఒక సిఐ ఈ సైబర్ వలలో చిక్కుకున్నారంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎంత పకడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసి ఇంత డబ్బును కొట్టేశారు? అయితే సైబర్ నేరస్తులకి వీళ్ళు పలానా పోలీస్ డిపార్ట్మెంటా లేదా ఏదైనా బిజినెస్ చేస్తున్నటువంటిది చూడరు. కేవలం వాళ్ళకి ర్యాండమ్ గా వచ్చేటువంటి నంబర్స్ ఆధారంగా వాట్సాప్ లింకులు షేర్ చేస్తారు. వాట్సాప్ లింకులతో పాటు ఇటీవల కాలంలో కాల్స్ కూడా చేసి ట్రేడింగ్ లో తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ వారికి ఆశ కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రాచకొండకు సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్టర్ కి సైతం ఇదే రీతిలో ట్రేడింగ్ పేరుతో చాలా తక్కువ రోజుల్లోనే ఎక్కువ మొత్తం ఆశ చూపిస్తాం, లాభాలు చూపిస్తాం అంటూ వాళ్ళకి నమ్మచెప్పడంతో దాదాపు ఒక వాట్సాప్ గ్రూప్ ని ఓపెన్ చేసి ఆ గ్రూప్ లో ఇతరులను కూడా జాయిన్ చేశాడు. ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యే లోపే ఆ గ్రూప్ లో దాదాపు 98 మంది ఉండటం, దట్టు ఆ పైన మెసేజెస్ అన్ని కూడా చూస్తే తాము ఈ ట్రేడింగ్ గ్రూప్ ద్వారానే లక్షలు సంపాదించామని చెప్పేసి కొన్ని ఫొటోస్ ని సైతం దాంట్లో పోస్ట్ చేస్తుండడంతో ఇన్స్పెక్టర్ కూడా అది నిజమని నమ్మి మొదటి ఇన్స్టాల్మెంట్ లోనే దాదాపు 50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత తనకి డిజిటల్ రూపంలో ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి, కానీ విత్డ్రా చేసుకున్నటువంటి టైంలో మాత్రం ఆప్షన్ చూపించకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ విధంగా మొత్తం తను పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం అమౌంట్ చూస్తే 39 లక్షల రూపాయలకి సంబంధించినటువంటి మొత్తం బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా తను సైబర్ క్రైమ్ పోలీసులకి చూపించారు. వాటన్నిటికీ సంబంధించినటువంటి కంప్లైంట్ నమోదు చేసుకున్న తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ ఇదే రీతిలో మరొక ఇన్స్పెక్టర్ కూడా సైబర్ క్రైమ్ నేరస్తుల బారిన పడ్డాడు. టీటీడీకి సంబంధించినటువంటి దర్శనం ఇప్పిస్తాము, అక్కడ హోటల్ అకామిడేషన్ తో పాటు మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్ని కూడా చూసుకుంటామని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ కి బురిడి కొట్టించారు. అతని వద్ద నుండి 4 లక్షల రూపాయలు సైబర్ నేరస్తులు కాజేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.